నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం మహిళలపై డిజిటల్ వేధింపులు. మహిళలు చాలా రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు, చాలా ఉద్యోగాల్లో ముందున్నారు, అన్ని రంగాల్లో మేమున్నామంటూ పురుషులతో సమానంగా ఉన్నారు. అయితే ఈ మహిళల పట్ల వివక్ష అనేది ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ఏదో ఒక కాలంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనికి గల కారణం సమాజంలో వస్తున్నటువంటి వింత పోకడలు. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. టెక్నాలజీ ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే ప్రపంచాన్నే అరచేతిలోకి తీసుకొచ్చింది. ప్రపంచాన్ని అంతటా కూడా అరచేతిలో చూసేటటువంటి యోగాన్ని తీసుకొచ్చింది. అది చాలా మంచి విషయం. కానీ ఆ మంచి పక్కనే చెడు అనేది పొంచి ఉంది. ఆ చెడు చాలామందికి ఇబ్బందిగా మారింది. ఇక్కడ స్త్రీ పురుషులను చూసినట్లయితే స్త్రీల పట్ల లింగ వివక్షతోటి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దాన్నే డిజిటల్ హింస అంటారు. మహిళలపైన డిజిటల్ హింస. దీన్నే ఆంగ్లంలో ఏమంటారంటే టెక్నాలజీ ఫెలిసిటెడ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ అని అంటారు. ఇది తరచుగా ఈ మధ్య చాలా ఇబ్బందికరంగా తరచుగా వార్తల్లో వస్తున్నటువంటి అంశం. అందరూ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ఏఐ వచ్చి చాలా మార్పులను తీసుకొచ్చింది. సోషల్ మీడియా వచ్చి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదిక, ఇలాంటి అన్ని వేదికలు వచ్చినాయి. అందులో మంచితో పాటు చెడు అనేది ముఖ్యంగా మహిళల పట్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. ఈ విధంగా ఏర్పడే వాతావరణం ప్రపంచంలో 16 నుంచి 58% వరకు ఇబ్బందికరంగా ఉంది విశ్వవ్యాప్తంగా చూసినట్లయితే. ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు, ఐక్యరాజ్య సమితి చెప్తున్నటువంటి లెక్కలు. అంటే విశ్వంలో 58% మహిళలు ఏదో ఒక దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఈ డిజిటల్ హింస అనేది ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొంటున్నారు. బయటికి చెప్పుకోలేకపోతున్నారు. బయటికి చెప్పుకుంటే పరువు ఎక్కడ పోతుందో, లేదంటే తమ అస్తిత్వాన్ని ఏడగోల్పోవాల్సి వస్తుందో అని వాటిని దిగమింగుతూ ఆ పరిస్థితి తట్టుకోలేనప్పుడు ఆత్మహత్యల దాకా వెళ్తుంది. అది ఏ విధంగా వెళ్తున్నదంటే డిజిటల్లో చూసినట్లయితే ఈ అమ్మాయిల యొక్క బాలికలు కానివ్వండి లేదా మహిళలు కానివ్వండి, వీళ్ళ యొక్క ఫొటోస్లో డీప్ ఫేక్ ఫొటోస్ పెట్టి వాటిని నీలి చిత్రాలు గానో లేకపోతే అశ్లీల బొమ్మలు గానో ఇంకేమన్నా వీడియోలు గానో తయారు చేసి ఆ సామాజిక మాధ్యమాల్లో పెట్టడం జరుగుతుంది. ఆ పెట్టినప్పుడు ఇందులో 98% సామాజిక మాధ్యాల్లో వస్తున్నటువంటి అశ్లీల ఫోటోలు కానీ లేకపోతే వీడియోస్ కానీ 98% ఫేక్ అండి. డీప్ ఫేక్ పిక్చర్స్ని పెట్టి వాళ్ళు వైరల్ చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు వాటిని బయటికి వాళ్ళు చెప్పుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మానసికంగా వేదనకు గురవుతున్నారు. మానసిక ఒత్తిడికి లోనై వాళ్ళు ఆలోచనలు జీవితంపై విరక్తి చెంది ఏదో ఒక నిర్ణయం తీసుకొని తమ జీవితాన్ని మధ్యలోనే తీసేస్తున్నారు. దీనికి కారణం టెక్నాలజీ పెరగడం మన అభివృద్ధి కోసమా, లేదంటే ఇలాంటి చెడును చూడడం కోసమా? టెక్నాలజీ అనేది సాంకేతికంగా అందరికీ ఒక మంచి ఉపయోగపడాలి. ఏ వచ్చినాక చూడండి ఇంకా చాలా విపరీతంగా తయారైంది. అసలు ఏ అనేది చాలా మంచి టెక్నాలజీ, కానీ ఈ సోషల్ మీడియాలో డిజిటల్ హింస ఏదైతే ఉందో ఆ డిజిటల్ హింసను చాలా రెట్టింపు చేసింది. ఈ డిజిటల్ హింసతో అరబ్ దేశాల్లో 60% మంది మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా యూరోప్ కానీ పశ్చిమాసియాలో కనుక చూసినట్లయితే 50% మంది మహిళలు డిజిటల్ హింసకు లోనవుతున్నారు. ఆఫ్రికా దేశాల్లో చూసినట్లయితే 28% ఉన్నది. ధనిక దేశాల్లో చూసినట్లయితే 23% ఉన్నది. ఇలా ప్రపంచవ్యాప్తంగా 58% మహిళలు బాలికలు డిజిటల్ హింసకు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు గురవుతూనే ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా ఎందుకు చట్టాలు కఠినంగా రావట్లేదు? ఇది ఇలానే జరిగితే, ఇది నిరంతరంగా ఇలానే జరిగితే వదిలేస్తారా? అసలు ఇలానే జరిగితే మహిళలు బయటికి వస్తారా? ఇలానే జరిగితే మహిళలు రాజకీయంగా రాణిస్తారా? ఇలానే జరిగితే మహిళలు ఉద్యోగాలు చేస్తారా? ఒక్కసారి ప్రపంచం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత్రికేయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళల్లో 95% డిజిటల్ వేధింపులకు గురవుతున్నారు. ఉద్యోగం చేసే చోట డిజిటల్ వేధింపులకు గురవుతున్నారు. వాళ్ళు బయటకు వస్తే వేధింపులకు గురవుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియా వాడాలంటే కూడా వేధింపులకు గురవుతున్నారు. కొందరు అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి చెప్పట్లే. సమాజంలో మంచిగా ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సమాజంలో మంచిగా ఉండి డిజిటల్ వేధింపులకు గురై బాధపడుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సమాజంలో ఒక గౌరవంగా ఉండి డిజిటల్ వేధింపులకు గురై వాళ్ళు బయటికి రాలేని యొక్క మహిళల గురించి మాట్లాడుతున్నా నేను.
రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ డిజిటల్ వేధింపులు తప్పడం లేదు. రాజకీయంగా సమానత్వాన్ని చాటి రాజకీయంగా ఒక చైతన్యాన్ని తీసుకొద్దామని వచ్చినట్టు కొందరు మహిళలు కూడా ఈ డిజిటల్ వేధింపులు, ట్రోలింగ్ తోటి, ఈ అశ్లీల చిత్రాలతోటి, మార్పింగ్ చేసినట్టు పిక్స్ తోటి చాలా ఇబ్బందులకు గురై వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. దీనివల్ల సంసారాలు కూలిపోతున్నాయి, దీనివల్ల వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి, దీనివల్ల ఉద్యోగం చేయడానికి కూడా ముందుకు రావాలి, దీనివల్ల జీవితాన్ని కోల్పోతున్నారు. అంటే ఈ డిజిటల్ వేధింపులు అనేవి ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో చూడండి. ఈ డిజిటల్ వేధింపుల గురించి ఐక్యరాజ్య సమితి కూడా ఒక ఆవేదనతో కూడినటువంటి రిపోర్ట్ ఇచ్చింది. ఈ డిజిటల్ వేధింపులను ఇప్పటికైనా కట్టడి చేయాలని. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు కనీసం 40% కూడా చట్టాలను తీసుకురాలేకపోయినాయి. ఈ డిజిటల్ వేధింపులను తగ్గించడం కోసం ఒక కనీసం 40% యొక్క ప్రయత్నాలు కూడా చేయలేకపోయింది. చూస్తూ ఊరుకున్నాయి, ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నాయి. ప్రమాదం ముంచుకొచ్చినాడు ఆలోచిద్దాంలే అని చూస్తున్నాయి. అంతేకాదు ఈ డిజిటల్ వేధింపులకు సంబంధించి అంతర్జాతీయంగా ఉన్నటువంటి న్యాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు కఠినతరం అయితే తప్ప ఈ డిజిటల్ వేధింపులు తగ్గవు. అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించి ఆ టెక్నాలజీని చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఆ విభాగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక మార్పును తీసుకొస్తే తప్ప ఈ డిజిటల్ వేధింపులు తగ్గాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మహిళల పట్ల, బాలికల పట్ల ఈ డిజిటల్ వేధింపులు తగ్గాలంటే ఏం చేయాలి? టెక్నాలజీ అనేది, సాంకేతిక పరిజ్ఞానం అనేది మన అభివృద్ధికి దోహదపడాలి, మన వినాశకానికి దోహదపడగలదు. మనం తీసుకొచ్చిన టెక్నాలజీ మనం మంచి కోరాలి, మనం తీసుకొచ్చిన టెక్నాలజీ మన తర్వాత తరానికి మంచిని అందించాలి, మనం తీసుకొచ్చిన టెక్నాలజీ ఆ సమాజంలో మంచిని తీసుకెళ్ళి అందరికీ అందించాలి. కానీ సమాజంలో ఈ ప్రమాదకరంగా ఉన్నటువంటి వేధింపులు ఏవైతే ఉన్నాయో ఆ వేధింపులు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ వేధింపుల పట్ల ఐక్యరాజ్య సమితి ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలి, ఒక తీర్మానాన్ని తీసుకురావాలి. అంతర్జాతీయ న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో ఒక కఠిన చట్టాన్ని తీసుకురావాలి. అదేవిధంగా ఏ దేశానికి ఆ దేశం కూడా ఒక మంచి ఆలోచన తీసుకొచ్చి పార్లమెంటు ద్వారా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ డిజిటల్ వేధింపులు లేకుండా, ఆ అశ్లీల వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వ్యవస్థలు లేకుండా వాటిని తీసేసి ఖచ్చితంగా సమాజానికి మంచి జరిగేటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందించాలి. కాబట్టి ఈ డిజిటల్ వేధింపులు అనేది ఏదైతే ఉందో ప్రతి దేశం ఆలోచించాలి, ప్రతి వ్యక్తి ఆలోచించాలి. అరచేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పి అందరిని వేధిస్తే తప్పు. అరచేతిలో ఫోన్ ఉంది కదా అని సోషల్ మీడియాలో ఎవరి పట్ల వాళ్ళ అసభ్యకరమైన పోస్టులు పెడితే తప్పు. అరచేతిలో ఫోన్ ఉంది కదా, టెక్నాలజీ ఉంది కదా అని చెప్పి వాళ్ళ ఫోటోలను మార్పింగ్ చేసి బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేస్తే తప్పు. అలాంటి చేసే వాటిల దుర్మార్గమైన చర్యలు చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని అలాంటి వెబ్సైట్లు లేకుండా వాటిని నిషేధించి ఈ డిజిటల్ వేధింపులను ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరో అంశంతో మరో రోజు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.